ఒక్కోసారి కొందరు పెద్ద పెద్ద ప్లాన్లు వేస్తారు, స్కెచ్లు గీస్తారు, మనల్ని దెబ్బ కొట్టాలని చూస్తారు. కానీ చివరికి ఏమవుతుందో తెలుసా? వాళ్ళు వేసిన ప్లాన్ కాస్త బూమరాంగ్ అయ్యి రివర్స్లో వాళ్ళకే తగులుతుంది. ఇప్పుడు బంగ్లాదేశ్లో సరిగ్గా ఇదే జరిగింది. ఇండియాను ఇరుకున పెడదామని, మనల్ని కాదని ఏదో చేద్దామని వాళ్ళ తాత్కాలిక లీడర్ మహ్మద్ యూనస్ గారు కన్న కలలన్నీ ఇప్పుడు పీడకలలుగా మారిపోయాయి. ఆయన పరిస్థితి ఇప్పుడు ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా ఎటూ వెళ్ళలేని, ఎవరికి చెప్పుకోలేని పెద్ద చిక్కులో పడిపోయాడు. ఇది మామూలు పొలిటికల్ సమస్య కాదు. ఇది యూనస్తో పాటు ఆయన నమ్ముకున్న మొత్తం సిస్టమ్ను కూకటి వేళ్లతో పెకిలించేంత పెద్ద తుఫాన్. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే బంగ్లాదేశ్లో తుఫాన్ చెలరేగబోతుంది. మొదట రాజకీయ సంక్షోభం అనుకున్నారు, కానీ ఇప్పుడు అది చేతులు దాటిపోయి దేశానికి వెన్నెముక లాంటి ఇండస్ట్రీస్ మీద పడింది. డబ్బుకు సంబంధించిన అతిపెద్ద సంక్షోభం ఇప్పుడు దేశాన్ని కుదిపేస్తుంది. నిజానికి బంగ్లాదేశ్ అనే దేశం పేరు చెప్పగానే మనకు ఏం గుర్తొస్తుంది? వాళ్ళ బట్టల ఇండస్ట్రీ కదా. ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద బ్రాండ్లన్నీ మేడ్ ఇన్ బంగ్లాదేశ్ ట్యాగ్తో బట్టలు అమ్ముతాయి. ఆ దేశానికి అన్నం పెట్టేదే ఆ టెక్స్టైల్ ఇండస్ట్రీ. అలాంటి ఇండస్ట్రీ ఇప్పుడు మెల్లమెల్లగా కూలిపోయే స్టేజ్కి వచ్చేసింది. ఇది నేను చెబుతున్న ఫేక్ న్యూస్ కాదు. రిపోర్టుల ప్రకారం ఏకంగా 700 నుండి 1000 ఫ్యాక్టరీలు పర్మనెంట్గా తలుపులు మూసేశాయి. అంటే అర్థం చేసుకోండి, వేల కొద్దీ ఫ్యాక్టరీలు మూతపడ్డాయంటే లక్షల మంది కార్మికులు ఒక్క దెబ్బతో రోడ్ల మీద పడ్డారు, వాళ్ళ పొట్ట కొట్టారు. మొత్తం సిస్టమ్ నాశనమైపోయింది. కడుపు మండితే జనాలు ఊరుకుంటారా? ఆకలితో ఉన్నవాడికి ఆవేశం ఎక్కువ అన్నట్టు ఆ లక్షల మంది పేద కార్మికుల బతుకు తెరువు పోయింది. ఫలితంగా దేశంలో మొదలైంది అసలైన లొల్లి. కోపం, నిరసనలు, వీధుల్లో రక్తపాతం. ఈ బట్టల ఫ్యాక్టరీ కార్మికులు ఇప్పుడు నేరుగా ప్రభుత్వానికే ఎదురు తిరుగుతున్నారు. ఢాకాలోని అషులియా ఏరియాలో వేల మంది రోడ్ల మీదకు వచ్చారు. 3 రోజులుగా నిరసనలో ఆగట్లేదు. పోలీసుల బ్యారికేడ్లు విరిగిపడ్డాయి, లాఠీ చార్జీలు జరిగాయి, చాలామందికి గాయాలయ్యాయి, కొందరైతే ప్రాణాలు కూడా కోల్పోయారు. రోడ్లన్నీ జామ్ అయిపోయాయి. నవీన్గఢ్ నుండి బ్యాపిలే వరకు కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ ఆగిపోయింది. ఫ్యాక్టరీ ఓనర్లేమో కార్మికులకు జీతాలు ఇవ్వలేక, ఈ గొడవ తట్టుకోలేక ఫ్యాక్టరీలు మూసేసి పారిపోయారు. కారణం ఏమిటంటే ఈ ఫ్యాక్టరీలు సుమారు 2000 మంది కార్మికులకు నెలల తరబడి జీతాలు ఇవ్వకుండా ఆపేశాయి. సెప్టెంబర్ 30 నాటికి ఇస్తామని ముందు మాటిచ్చారు, కానీ నెల గడిచిపోయింది, డబ్బులు మాత్రం రాలేదు. రాత్రింబవళ్ళు కష్టపడితే గానీ ఇల్లు గడవని పేద కార్మికుల జీవితాలు ఊహించుకోండి. వాళ్ళు రోడ్ల మీదకు రాకుండా ఇంకేం చేస్తారు? ఇదంతా షేక్ హసీనా అధికారం వదిలేశాక ఇప్పుడు మొత్తం బాధ్యత మహ్మద్ యూనస్ మీదే పడింది. కానీ ఆయన గారు మాత్రం తాను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అన్నట్టు ప్రవర్తించి ఇప్పుడు అన్ని వైపుల నుండి ఇరుక్కుపోయాడు. బంగ్లాదేశ్లో పెరుగుతున్న ఈ లొల్లి మన ఇండియా మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? పక్కింట్లో మంటలు రేగితే మన ఇంటికి సెగ తగులుతుందా? మనకు కూడా దీనివల్ల నష్టం వస్తుందా? లేక పక్కోడి కష్టం మనకు లాభం అన్నట్టు మనకేమైనా ప్లస్ అవుతుందా? దీని గురించి ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముస్లిం దేశాలలో మీకు ఇష్టమైన దేశం ఏంటో కామెంట్ చేయండి. ఇక ఈ గొడవ మొత్తం అర్థం కావాలంటే మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా మహ్మద్ యూనస్ చేతులారా చేసుకున్నదే. తిన్నింటి వాసాలు లెక్కపెట్టినట్టు ఇండియాను దూరం పెట్టడం యూనస్ చేసిన అతిపెద్ద తప్పు. ఆయన గారు ఎవరి మీదో ఆధారపడదామని చూశాడు. చైనా, పాకిస్తాన్, అమెరికా ఈ ముగ్గురిని నమ్ముకున్నాడు. కానీ ఈ ముగ్గురు ఇప్పుడు ఆయనకు దారుణంగా హ్యాండ్ ఇచ్చారు. నమ్మిన వాళ్లే నట్టేట ముంచారు అన్నట్టు ఆయన పరిస్థితి తయారైంది. ఈరోజు యూనస్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, ఒకప్పుడు సౌత్ ఆసియాలోనే మేమే పెద్ద ఇండస్ట్రియల్ మోడల్ అని చెప్పుకున్న బంగ్లాదేశ్ ఇప్పుడు తనకంటే చిన్న దేశమైన నేపాల్ దగ్గరికి వెళ్ళి సాయం కోసం అడుక్కోవాల్సి వచ్చింది. దేనికో తెలుసా? కరెంట్ కోసం. ఎస్, మీరు విన్నది నిజమే. బంగ్లాదేశ్ ఇప్పుడు కరెంట్ కోసం నేపాల్ కాళ్ళు పట్టుకుంటుంది. ఎందుకంటే బంగ్లాదేశ్ మన అదానీ పవర్కు ఏకంగా $800 మిలియన్ బాకీ ఉంది. జార్ఖండ్లోని గోడా పవర్ ప్లాంట్ నుండి బంగ్లాదేశ్కు పంపిన కరెంటుకు యూనస్ ప్రభుత్వం నెలల తరబడి డబ్బులు కట్టలేదు. డబ్బులు కట్టకపోతే కరెంట్ కట్ చేస్తామని అదానీ గ్రూప్ క్లియర్గా వార్నింగ్ ఇచ్చింది. కానీ బంగ్లాదేశ్ దగ్గర డబ్బులు లేవు. కనీసం కట్టాల్సిన $150 మిలియన్ కూడా కట్టలేదు. మిగిలిన $650 మిలియన్లు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. దీనివల్ల బంగ్లాదేశ్లోని చాలా ఏరియాల్లో కరెంటు కోతలు దారుణంగా ఉన్నాయి. ఫ్యాక్టరీలు నడవట్లేదు.
ఇళ్లల్లో లైట్లు వెలగట్లేదు. ఇప్పుడు యోనస్ గారు నేపాల్ నుండి 40 మెగావాట్ల కరెంట్ కొనడానికి ఒక ఒప్పందం చేసుకుంటున్నాడు. కానీ ఇక్కడే ఉంది అసలు చిక్కు. ఆ కరెంట్ నేపాల్ నుండి డైరెక్ట్గా గాల్లో తేలుకుంటూ బంగ్లాదేశ్కి రాలేదు. అది ఇండియా మీదుగా రావాలి. మన గ్రిడ్ ద్వారానే వాళ్లకు చేరాలి. అంటే ఇండియా ఓకే అంటే తప్ప బంగ్లాదేశ్ ప్లాన్లు ముందుకు సాగవు. ఇండియా నో చెబితే నేపాల్ కరెంట్ వాళ్ళకి ఏమాత్రం ఉపయోగపడదు. సో చూసారా, యోనస్ ఇండియాను ఎదిరించాలని చూశాడు. కానీ చివరికి ఆ గేమ్ రిమోట్ కంట్రోల్ ఇంకా ఇండియా చేతుల్లోనే ఉంది. దీన్ని డిప్లొమాటిక్ ఫెయిల్యూర్ అనకుండా ఇంకేమంటారు? మొదట్లో యోనస్ ఇండియాకు దూరం జరగడం స్టార్ట్ చేయగానే చైనా ఒక గేమ్ ఆడింది. మేము ఉన్నాం, మీకు డబ్బు సాయం చేస్తాం, కొత్త ఫ్యాక్టరీలు పెడతాం, ఇంటర్నేషనల్గా సపోర్ట్ ఇస్తామని తీయటి మాటలు చెప్పింది. కానీ చైనా రికార్డు మనందరికీ తెలిసిందే. అది ఏ దేశానికి సాయం చేయదు, బదులుగా అప్పుల ఉచ్చులో దింపుతుంది. ఈరోజు పాకిస్తాన్ లాగే బంగ్లాదేశ్ కూడా అదే ఉచ్చులో చిక్కుకుంది. ఇప్పుడు యోనస్ సాయం అడిగితే చైనా ముందు పాత అప్పు కట్టు, తర్వాత మాట్లాడుకుందామని మొహం మీదే చెప్పేసింది. తాలి కట్టిన వాడే తన్ని తరిమేసినట్టు చైనా ఇప్పుడు ఇచ్చిన డబ్బులు తిరిగి అడుగుతుంది. ఇక సెకండ్ బెస్ట్ ఫ్రెండ్ పాకిస్తాన్ సంగతి చూద్దాం. తమ ఇంట్లోనే పెళ్లి చేసుకోవడానికి డబ్బులు లేవు, కానీ పక్కోడి పెళ్లికి మేళాలు వాయిస్తారట. పాకిస్తాన్ IMF దగ్గర అడుక్కుంటుంది. అలాంటి పాకిస్తాన్ ఇప్పుడు బంగ్లాదేశ్కు ఆయుధాలు ఇస్తానని మాట్లాడుతుంది. కొన్ని రిపోర్టులైతే పాకిస్తాన్ బంగ్లాదేశ్కు గౌరీ మిసైల్స్ ఇస్తానని ముందుకొచ్చిందట. వీటిని ఇండియా సరిహద్దులో పెట్టాలని ప్లాన్ వేశారట. అంటే 2 పేద దేశాలు, దివాలా తీసిన దేశాలు కలిసి ఇండియాను చుట్టుముట్టాలని కూటమి కడుతున్నాయి. కానీ రెండిటి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనందరికీ తెలిసిందే. నిజానికి ఈ మధ్య దివాలా తీసిన దేశాల లిస్టు తీస్తే పాకిస్తాన్ ఫస్ట్ ప్లేస్లో, బంగ్లాదేశ్ 3వ ప్లేస్లో ఉన్నాయి. ఒకప్పుడు కొత్త ఆసియన్ టైగర్స్ అని తమకు తామే పేరు పెట్టుకున్న దేశాలు ఇప్పుడు తమ జనాలకు జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నాయి. ఇక 3వ మిత్రుడు అమెరికా గురించి మాట్లాడుకుందాం. అది ఎప్పుడు మానవ హక్కులు అని పెద్ద కబుర్లు చెబుతుంది. కానీ బంగ్లాదేశ్ వీధుల్లో కార్మికులు రక్తం కారుస్తుంటే, ఆడవాళ్ళు వాళ్ళ పిల్లలతో పాటు పోలీసుల లాఠీ దెబ్బల నుండి పారిపోతుంటే అదే అమెరికా నోరు మెదపకుండా సైలెంట్గా ఉంది. ఎందుకంటే అమెరికా లెక్కలు మారాయి. దానికి ఇప్పుడు బంగ్లాదేశ్ కాదు, ఇండియా కావాలి. ఆసియాలో ఇండియా అతిపెద్ద ఆర్థిక శక్తిగా మారింది. చైనాను ఆపాలనుకుంటే ఇండియా సపోర్ట్ కావాలని వాషింగ్టన్కు బాగా తెలుసు. అంటే యోనస్ ఇండియాను లైట్ తీసుకోవడం ద్వారా తన జీవితంలో అతిపెద్ద తప్పు చేశాడు. ఈరోజు అమెరికా వాళ్లకు దూరం జరుగుతుంది. చైనా ఏమో ఇచ్చిన డబ్బులు తిరిగి అడుగుతుంది. పాకిస్తాన్ దగ్గర ఇచ్చేందుకు ఏమీ లేదు. కానీ అసలైన ట్విస్ట్ ఇక్కడే ఉంది. బంగ్లాదేశ్లో పరిస్థితి దారుణంగా మారుతుంటే మన ఇండియా బట్టల ఇండస్ట్రీస్కు మాత్రం బంపర్ జాక్పాట్ తగిలింది. ఒకరి నష్టం ఇంకొకరి లాభం అన్నట్టు ఇంతకుముందు బంగ్లాదేశ్ నుండి బట్టలు కొన్న జారా, H&M, NK లాంటి విదేశీ బ్రాండ్లన్నీ ఇప్పుడు నేరుగా ఇండియా వైపు చూస్తున్నాయి. వాళ్లకు కావాల్సింది గొడవలు కాదు, టైంకి సరుకు డెలివరీ కావడం. బంగ్లాదేశ్లో ఫ్యాక్టరీలు బంద్ అయితే వాళ్ళ ఆర్డర్లు ఆగిపోతాయి కదా. అందుకే ఇప్పుడు ఆ ఆర్డర్లన్నీ ఇండియాకు మల్లుతున్నాయి. ఇండియాలో కాటన్ ఎగుమతులకు డిమాండ్ చాలా రెట్లు పెరిగింది. మన సూరత్, తిరుపూర్, లుధియానా ఎక్కడ చూసినా మెషిన్లు 24 గంటలు నడుస్తున్నాయి. బంగ్లాదేశ్ మెషిన్లు మూలన పడితే మేడ్ ఇన్ ఇండియా నినాదం మన ఫ్యాక్టరీల్లో మారుమోగుతుంది. ఇది ఇండియాకు మనీ పరంగానే కాదు, జియోపొలిటికల్గా కూడా బలాన్నిస్తుంది. ఎందుకంటే ఇండియా కేవలం ఒక మార్కెట్ మాత్రమే కాదు, నమ్మకమైన పార్ట్నర్ అని ఇప్పుడు ప్రపంచానికి తెలిసొచ్చింది. ఇదంతా యోనస్ తన గోతిని తానే తవ్వుకోవడం వల్లే. ఇప్పుడు ఇండియా టెక్స్టైల్ ఇండస్ట్రీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తుంది. ఇండియా GDP $4 ట్రిలియన్ దాటుతుంటే బంగ్లాదేశ్ తన ఫ్యాక్టరీల కరెంటు బిల్లులు కూడా కట్టలేకపోతుంది. ఇదే దూరదృష్టి ఉన్న లీడర్షిప్కి, తప్పుడు దారిలో వెళ్తున్న ప్రభుత్వానికి ఉన్న తేడా. ఇంతలో వరల్డ్ బ్యాంక్, IMF రెండు బంగ్లాదేశ్ను హై రిస్క్ కేటగిరీలో పెట్టాయి. అంటే యోనస్ ప్రభుత్వం అప్పు అడిగితే రెట్టింపు వడ్డీ కట్టాల్సి ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే వాళ్ళ మీద ప్రపంచానికి నమ్మకం పోయింది. ఇప్పుడు కథ ఇక్కడితో ఆగలేదు. బంగ్లాదేశ్లోనే యోనస్కు వ్యతిరేకంగా జనాలు తిరగబడుతున్నారు. మా లీడర్ మమ్మల్ని చైనా, పాకిస్తాన్ ఉచ్చులో పడేశాడు అని జనాలు ఓపెన్గా మాట్లాడుతున్నారు. చాలా చోట్ల యోనస్ దిష్టిబొమ్మలను తగలబెడుతున్నారు. మాకు కొత్త అబద్ధపు మాటలు వద్దు, పాత ఇండియా రిలేషన్ కావాలి అని జనాలు గట్టిగా అడుగుతున్నారు. ఈ వాతావరణం చూస్తుంటే బంగ్లాదేశ్ మళ్ళీ రాజకీయ గందరగోళంలో పడుతుందనిపిస్తుంది. ఇప్పుడు ఇండియా స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. ఇండియా ఎప్పుడు ఓపెన్ స్టేట్మెంట్లు ఇవ్వలేదు, గట్టిగా అరవలేదు. అది పనితో సమాధానం చెప్పింది.
ఇండియా సైలెంట్గా తన ఎక్స్పోర్ట్స్ను పెంచుకుంది. బంగ్లాదేశ్కు బదులుగా కొత్త ఇంటర్నేషనల్ డీల్స్ మీద సంతకాలు చేసింది. సౌత్ ఏషియాలో ఇండియా తన స్థానాన్ని ఇంతకు ముందు కంటే బలంగా మార్చుకుంది. అంటే యూనస్ దేశంలో నిరుద్యోగం పెరుగుతుంటే ఇండియాలో ఉద్యోగాలు పెరుగుతున్నాయి. దీన్నే డిప్లొమసీ పవర్ అంటారు. బెదిరింపులు లేకుండా, గొడవ పడకుండా ఇండియా సైలెంట్ యుద్ధంలో గెలిచింది. ఇదే విజన్ ఉన్నవాడికి, ఆవేశం ఉన్నవాడికి ఉన్న తేడా. ఇప్పుడు బంగ్లాదేశ్ భవిష్యత్తు ఏంటి? బహుశా వాళ్ళు మళ్ళీ నిలదొక్కుకోవచ్చు. కానీ ఒకటే దారి, అది మళ్ళీ ఇండియా చెయ్యి పట్టుకుంటేనే. ఎందుకంటే కష్టకాలంలో కూడా సాయం చేయడానికి వెనకాడని ఏకైక దేశం ఇండియా. అందుకే ప్రపంచం ఇప్పుడు ఇండియాను ఒక శక్తిగానే కాదు, ఒక లీడర్గా చూస్తుంది. ఈసారి బంగ్లాదేశ్కు జరిగింది కేవలం ఒక వార్నింగ్ మాత్రమే కాదు. ఇండియాను తక్కువ అంచనా వేసే ప్రతి దేశానికి ఇది ఒక పెద్ద పాఠం. ఇండియా ఇకపై ఆ పాత ఇండియా కాదు. ఇది తక్కువ మాట్లాడి ఎక్కువ చేసి చూపించే కొత్త ఇండియా. దీని గురించి మీరేమనుకుంటున్నారు? దయచేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. జై హింద్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.